అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? పాపిష్టి జన్మ. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు సుతనుడనే పేరుగల పేద గృహస్థుడిగా జన్మించాడు. అతను పెరిగి పెద్దవాడై తన సంపాదనతో తల్లిదండ్రులను పోషిస్తూ వచ్చాడు. కొంతకాలానికి సుతనుడి తండ్రి చనిపోయాడు. తల్లి మాత్రం మిగిలింది. రోజల్లా శ్రమపడినా తనకు తన తల్లికి చాలినంత సంపాదించలేక సుతనుడు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు. ఆ దేశపు రాజుగారికి వేటయందు చాలా ప్రీతి. ఆయన తరచూ అడవికి వెళ్ళి అక్కడ జంతువులను వేటాడుతూ ఉండేవాడు. ఒకనాడు రాజుగారు ఒక లేడిని తరుముతూ అడవిలో చాలా దూరం వెళ్ళి ఎలాగైతేనేం దాన్ని బాణంతో కొట్టారు. లేడీ బాణం దెబ్బకు చచ్చి పడిపోయింది. సమీపంలో రాజుగారి భటులెవ్వరూ లేరు. అందుచేత రాజే ఆ లేడిని భుజాన వేసుకుని తిరిగి రాసాగాడు. మిట్ట మధ్యాహ్నం ఎండ మండిపోతున్నది. వేట మూలంగా లేడిని మోసుకు వస్తూ ఉండటం వల్ల రాజు చాలా డస్సిపోయి ఉన్నాడు. అటువంటి స్థితిలో ఆయనకు ఒక విశాలమైన మర్రి చెట్టు నీడ చల్లగా కనిపించింది. రాజు లేడి శరీరాన్ని నీడలో పడవేసి విశ్రాంతి తీసుకోవటానికి తాను కూడా చతికిలపడ్డాడు. మరుక్షణమే రాజు ఎదుట ఒక బ్రహ్మరాక్షసి ప్రత్యక్షమై నిన్ను తినేస్తాను అంటూ మీదికి రాసాగింది. ఎవరు నువ్వు? నన్ను తినటానికి నీకేమీ అధికారం ఉంది అని రాజు బ్రహ్మరాక్షసిని అడిగాడు. ఈ చెట్టు నాది. దీని నీడలోకి ఎవరైతే వస్తారో, ఈ చెట్టు కింద ఉండే నేల మీద ఎవరైతే కాలు పెడతారో వారినల్లా తినటానికి నాకు హక్కుంది. నేను బ్రహ్మరాక్షసిని అన్నదా భూతం. రాజు దీర్ఘంగా ఆలోచించాడు. చివరికాయన బ్రహ్మరాక్షసితో, నువ్వు ఈనాడు మాత్రమే తిండి తింటావా, లేక రోజూ నీకు ఆహారం కావాలా అని అడిగాడు. నాకు రోజూ ఆహారం కావాలి అన్నది బ్రహ్మరాక్షసి. అయితే ఈ పూట నన్ను తినటం వల్ల నీ ఆహార సమస్య తీరదు. ఈ పూటకు ఈ లేడిని తిని నన్ను వదిలేశావంటే నీకు ఏ రోజు కూడా ఆహార సమస్య లేకుండా చేస్తాను. నేను ఈ దేశానికి రాజును. అందుచేత నీకు రోజు అన్నంతో పాటు ఒక మనిషిని పంపగలను అన్నాడు రాజు. ఈ మాట విని బ్రహ్మరాక్షసి చాలా సంతోషించింది. అలా అయితే నిన్ను విడిచిపెడతాను, కానీ ఏ రోజు నాకు వేళకు ఆహారం రాకపోయినా నేనే బయలుదేరి వచ్చి నిన్ను తినేస్తాను అన్నది బ్రహ్మరాక్షసి. రాజుగారు లేడిని బ్రహ్మరాక్షసికి ఇచ్చేసి తన రాజధానికి తిరిగి వచ్చి తన మంత్రితో జరిగిందంతా చెప్పాడు. మహారాజా, మీరేమీ విచారించకండి. మన ఖైదులో చాలామంది నేరస్తులున్నారు. వారిని రోజుకొకరు చొప్పున బ్రహ్మరాక్షసికి ఆహారంగా పంపుతాను అన్నాడు మంత్రి. అది మొదలు మంత్రిగారు రోజుకొక ఖైదీని అడవిలో ఉన్న మర్రి చెట్టు వద్దకు అన్నంతో సహా పంపటము, బ్రహ్మరాక్షసి ఆ ఖైదీని తినటము జరుగుతూ వచ్చింది. కొంతకాలానికి ఖైదీలందరూ అయిపోయారు. ఏమి చెయ్యాలో మంత్రిగారికి పాలుపోలేదు. ఆయన రాజ్యమంతటా చాటింపు వేయించాడు. ఎవరైతే అన్నం తీసుకొని అడవిలో ఉండే దయ్యాల మర్రి వద్దకు పోతారో వారికి రాజుగారు 1000 రూపాయలు బహుమానంగా ఇస్తారు. ఈ చాటింపు విని సుతనుడు, ఏమి ఆశ్చర్యం, నేను ఎంత కష్టపడి పనిచేసినా రాగి డబ్బులు తప్ప కళ్ళబడవే, బ్రహ్మరాక్షసికి ఆహారమైతే ఇంత డబ్బిస్తారా అనుకున్నాడు. అతను తన తల్లితో, అమ్మా, నేను 1000 రూపాయలు తీసుకొని దయ్యాల మర్రి వద్దకు అన్నం పట్టుకుపోతాను. ఆ డబ్బుతో నీకు చాలా సుఖంగా జరిగిపోతుంది అని చెప్పాడు. నాకిప్పుడేం తక్కువయిందిరా, నేను సుఖంగానే ఉన్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు అన్నది సుతనుడి తల్లి. నాకే అపాయమూ రాదు. నేను క్షేమంగా తిరిగి వస్తే సరికదా అని సుతనుడు తల్లిని ఒప్పించి రాజు వద్దకు వెళ్ళాడు.
మహారాజా, మీ పాదరక్షలు, గొడుగు, కత్తి, ఒక బంగారు పాత్ర ఇప్పించినట్లయితే నేను దయ్యాల మర్రి వద్దకు ఆహారం తీసుకుపోతాను అని సుతనుడు రాజుగారితో అన్నాడు. అన్నం పట్టుకుపోవటానికి ఇవన్నీ ఎందుకు అని రాజుగారు అడిగారు. బ్రహ్మరాక్షసిని ఓడించటానికి అని సుతనుడు సమాధానం చెప్పాడు. తరువాత సుతనుడు కత్తి ధరించి పాదరక్షలు తొడుగుకొని గొడుగు వేసుకొని బంగారు పాత్రలో అన్నం తీసుకొని మధ్యాహ్నానికి దయ్యాల మర్రి దగ్గరకు వెళ్ళాడు. అతను చెట్టు నీడ లోపలికి రాక ఎడంగా గొడుగు నీడలో నిలబడ్డాడు. అతని కోసం చూస్తున్న బ్రహ్మరాక్షసి, ఎండలో పడి చాలా దూరం వచ్చావు, నీడలోకి వచ్చి విశ్రాంతి తీసుకో అన్నది. లేదు, నేను వెంటనే తిరిగి వెళ్ళాలి, ఇదిగో నీకు ఆహారం తెచ్చాను, తీసుకో అంటూ సుతనుడు బంగారు పాత్రను ఎండపడే చోట నేల మీద పెట్టి తన వెంట తెచ్చిన కత్తితో పాత్రను చెట్టు నీడలోకి తోశాడు. సుతనుడి యుక్తి చూసి బ్రహ్మరాక్షసి మండిపడింది. నేను ఆహారం తెచ్చిన వాణ్ణి కూడా తింటాను అని కోపంతో హోంకరించింది. నన్ను మాత్రం తినలేవు, నేను నీ చెట్టు నీడలోకి రాలేదు, నన్ను తినటానికి నీకేమీ అధికారం ఉంది అని అడిగాడు సుతనుడు. పచ్చి మోసం, నాకు నీతో ఏం పని, నేను వెళ్ళి ఆ రాజునే తినేస్తాను అని బ్రహ్మరాక్షసి చిందులు తొక్కింది. నువ్వు ఏ జన్మలోన మహాపాపం చేసి ఇలాంటి పాపిష్టి జన్మ ఎత్తావు, భూతానివై ఈ మర్రి చెట్టును ఆశ్రయించావు, ఇంత నీచపు బ్రతుకుతూ ఉన్నప్పటికీ నీకింకా బుద్ధి రాలేదా, ఇకనైనా బుద్ధి కలిగి జీవించు అని సుతనుడు బ్రహ్మరాక్షసిని మందలించాడు. బ్రహ్మరాక్షసి విచారంగా, నన్నేం చెయ్యమంటావు, ఇంతకంటే బాగా బ్రతికే మార్గం నాకెలా దొరుకుతుంది అని అడిగింది. నా వెంట వచ్చి మా నగర ద్వారం వద్ద నివసించు, అక్కడికి రోజూ నీకు శుచి అయిన ఆహారం పంపే ఏర్పాటు చేస్తాను, మనుషులను పీక్కు తినే దొరలవాటు మానుకో అన్నాడు సుతనుడు. బ్రహ్మరాక్షసి అలాగే చేసింది. సుతనుడు ప్రాణాలతో తిరిగి రావటం చూసి రాజు ఆశ్చర్యపోయాడు. సుతనుడు జరిగిన వృత్తాంతమంతా రాజుతో చెప్పాడు. రాజు పరమానందం చెంది సుతనుణ్ణి తన సేనాధిపతిగా నియమించి అతని సలహాలు తీసుకుంటూ సుఖంగా రాజ్యపాలన చేశాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.